తెలంగాణ రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. మాజీ సీఎం కేసీఆర్ను మళ్లీ అధికారంలోకి రానివ్వబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా సవాల్ విసిరారు. రాష్ట్ర అప్పులకు గత ప్రభుత్వమే కారణమని మండిపడుతూ కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్పై చర్చకు రావాలని కేసీఆర్కు ఛాలెంజ్ చేశారు. దీనికి కేటీఆర్ ధీటుగా బదిలిస్తూ 2028లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటింటికి పోవడం ఖాయమని ఎద్దేవా చేశారు. నీటి హక్కుల సాధనలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారని, జలద్రోహాన్ని ఎండగడతానని హెచ్చరించారు. గురించి మరింత విశ్లేషణ ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు దీని మీద మనతో సిద్ధంగా ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. రహీం గారు నమస్తే. రామ్మోహన్ రావు గారు, సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ మళ్ళీ ఇటీవల రావటం, దానికి సంబంధించినటువంటి మీడియా సమావేశం పెట్టడం, మీడియా సమావేశంలో కేవలం కాంగ్రెస్ పార్టీని ఎండగడుతూ ఈ జల వివాదం సంబంధించినటువంటి మాటల విషయంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి జల వివాదం మీద గతంలో రేవంత్ రెడ్డి అనేక సార్లు వ్యాఖ్యలు చేయడం మనం విన్నాం. దానికి సంబంధించి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జల వివాదంలో ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు ద్రోహం చేస్తుందో పాటు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు కేసీఆర్. ఆ తర్వాత ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల విమర్శలు, ప్రతి విమర్శలు, దాడులు ఎక్కువైనాయి. నిన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా కేసీఆర్తో పాటు కేటీఆర్ని వ్యక్తిగతంగా విమర్శించడం మనం చూసాం. దీని గురించి ఓవరాల్గా ఏమంటారు? రహీం గారు, మీకు మెగా న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. ఎట్లా ఉంది ఇది వివాదం అంతా అంటే, నాకు త్వంశుంటా అంటే త్వంశుంటా అనుకోవడం, ఒకరినొకరు విమర్శించుకోవడం, భవిష్యత్తును ఊహించి ప్రజల తీర్పులు అవమానిస్తూ ప్రజలు తీర్పులు చెప్పకముందే మేము అధికారంలోకి వస్తామని వీళ్ళు మాట్లాడడం చూస్తున్నాం. కేసీఆర్ గారి మొత్తం రాజకీయ చరిత్ర చూసుకుంటే మాకు దగ్గరే పక్కనే సిద్దిపేట వాళ్ళు కనుక 6 నుంచి చూస్తున్నారు. కేసీఆర్ గారు ఎప్పుడైతే మొదట్లో కాంగ్రెస్ నుంచి మన కాంగ్రెస్ రెబల్ గా పోటీ చేసి మదన్ మోహన్ గారితో ఓడిపోయారో, ఆ తర్వాత సిద్దిపేటలో వరుసగా 8 సార్లు గెలిచారు. ఇవన్నీ ప్రస్థానం చూస్తే ఉద్యమ ప్రస్థానంలో కూడా ఆయన 3 నెలలు మాట్లాడకపోతే అదో వార్త, మాట్లాడగానే మళ్ళీ మాట్లాడకపోతే వార్తే, మాట్లాడిన వార్తే జరుగుతుంది చూస్తున్నాం. ఉద్యమ ప్రస్థానం పోయింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా వారు 9.5 సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఏ మాట మాట్లాడకపోయిన వివాదమే, మాట్లాడిన వివాదమే జరుగుతున్నాయి. కాకపోతే గతంలో ఇప్పుడు దిగిపోయిన పంచాంగం అంటాం కదా, అంటే ఆయన ఇప్పుడు ఓల్డేటెడ్ అంటే అవుట్డేటెడ్ పాలిటిషియన్ అయిపోయింది. అంటే ఆయన పెద్దగా గతంలో లాగా పంచులు లేవని కూడా మొన్నటి మనకు ఆయన మీటింగ్ లో చూసాం. కానీ ఆయన 2 పంచులు వేశారు, 2కు 20 పంచులు ఇటు పక్క నుంచి వచ్చినాయి. అంటే తమలపాకుతో నువ్వు ఇట్లా అంటే తలుపు చెక్కతో నేను ఇట్లా అంటా అని ఇప్పుడు యువ నాయకత్వం కదా రేవంత్ రెడ్డిది. ఆయన 2 అంటే 20 అన్నాడు. ఈయన 2 ఏమన్నాడు? ఆయన తోలు తీస్తా అని ఒకటి అన్నాడు, నిన్నటి దాకా ఓ లెక్క ఇవాళదో లెక్క అన్నాడు. నిన్నటి దాకా లెక్క అయినా ఇవాళ లెక్క అయినా మీరు అవుట్డేటెడ్ పోయింది పోమని ఈయన అంటున్నాడు. చీరుతా, చింతపడకలు, చింత గట్టి చేస్తా, ఇట్లాంటివన్నీ దురుసు మాట్లాడారు. ఈ దురుసు మాట్లాడుతున్నాయి అన్నమాట. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు కూడా ఇట్లాంటి అన్పార్లమెంటరీ మాట్లాడినా, కొంత వ్యంగ్యంగా మాట్లాడినా ఇది వద్దు, ఆయన మర్యాద కరెక్ట్ కాదు, ఆయన స్థాయికి అని అన్నాం. అప్పుడు కూడా అన్నాం, ఇప్పుడు కూడా అంటున్నాడు. దానికంటే మించిపోయినట్టు అతనికంటే ఘనుడు అచంట మళ్ళీ అన్నాను. ఇక ప్రజలు అంటే ప్రజలకు ఏం సంబంధం లేదు రాజకీయాలతో. ప్రజలు ఏమనుకుంటున్నారంటే వారి అవినీతి అహంకారాన్ని పక్కన పెట్టి ఓడించినాము, 9.5 ఏళ్ళు చూసినాము, రెండోసారి అధికారం ఇచ్చినాము. రెండోసారి అధికారం ఇచ్చినాక ఒక రకంగా చెప్పాలంటే కుటుంబ పాలన కొనసాగింది, కేంద్రీకృత అవినీతి కొనసాగింది. కనుక కేంద్రీకృత అవినీతి చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏమో ఉద్ధరిస్తుందని వీళ్ళని గెలిపించామని అంటున్నారు కదా. ప్రజలు గెలిపించారు మిమ్మల్ని. వారి అహంకారమే, వారి అవినీతి మీరు కూడా చేసుకుంటూ మీరు కూడా ఇట్లాంటి దురుసుమాటలు మాట్లాడితే మీకు కూడా అదే గతి పడతారు. స్పష్టంగా చెప్తారని వారు ఆనాటి పాలకులు ఎప్పుడు కూడా మన తెలంగాణ సమాజం మొదటి నుంచి మన రహీం గారు ధిక్కార స్వరం వినిపిస్తారు. పోతనామాత్యులు ఆనాడు నేను మడిదున్ను బతుకుతా గాని నా కవితా కన్యకులు రాజులకు అమ్ముకోను, ఆ పడుపు కూడు తినను అన్నాడు. అదే అహంకారం, అదే ఆత్మగౌరవం, దాంతోనే ఇవాళ ధిక్కార స్వరం, అహంకారంగా ధిక్కార స్వరం వాటికి కూడా ప్రజలు వినిపిస్తుంటారు. పోతనామాత్యుడి బోధన. అట్లానే ఆ తర్వాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, అవును, భూస్వాములకు వ్యతిరేకంగా, దొరలకు వ్యతిరేకంగా అద్భుతమైన పోరాటం జరిగింది. ప్రపంచంలోనే అతి దీర్ఘకాలం సాగిన ఒక సాయుధ రైతాంగ పోరాటం. అట్లాగే చూసుకుంటే ఆ తర్వాత మళ్ళీ ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా, మద్రాసులకు వ్యతిరేకంగా ఇడ్లీ సాంబార్ గోప్యా ఉద్యమం కానీ, జై తెలంగాణ ఉద్యమం కానీ, మలి తెలంగాణ ఉద్యమం కానీ, చివరికి సఫలమైన టిఆర్ఎస్ ఉద్యమం కానీ, టిఆర్ఎస్ తో పాటు సత్బండ జనం, సకల జనుడు మనకు సమ్మె చేసి మరి తెలంగాణ సాధించుకున్నారు. ఇటువంటి పోరాటాల రూపంగా వచ్చిన తెలంగాణలో ఇట్లాంటి కుక్కమూతి పిందెలు అంటున్నాడు, ఈ మాట అంటున్నాడు. ఎందుకు పుడుతున్నాయని నాకు అర్థం కావడం లేదు.
ప్రజల తీర్పును అవమానిస్తున్నారు కదా. ఓడిపోగానే వచ్చే అధికారం మాదే అని ప్రతిపక్షాలు మాట్లాడతాయి. అన్ని చోట్ల చూడండి, కింద నుంచి మీద దాకా, రాష్ట్రాల నుంచి కేంద్రం దాకా. నిన్ను ఓడిపోయిన వాడు 2 నెలలు వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు పనిచేయలేదా ఏ సంగతి. కేసీఆర్ గారు ఆ మాట అన్నారు. ఓ సంవత్సరం హానిమూన్ వాళ్ళని ఏమనొద్దు అన్నారు. కానీ అందరు ఏమన్నారు, ఇప్పుడు పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహర్తో సహా ఈ ప్రభుత్వం 3 నెలలకు వచ్చి 3 రోజులు పడిపోతున్నారు. పడిపోకుండా ఉండాలని మేము ఫిరాయింపు చేసుకుంటామన్నారు. అంటే వారి పాలకులు మారుతున్నారు కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి, మన పాలకులు మారుతున్నారు, పార్టీలు మారుతున్నాయి కానీ వాళ్లకు విధానాలు మారుతలేవు. విధానాలు మారకపోతే ఇట్లాగే ఉంటాయి. ప్రతిపక్షంలో ఉండి 5 ఏళ్లు మీరు ప్రతిపక్షంలో ఉండే నిర్మాణాత్మక ప్రతిపక్షంలో వ్యవహరించండి అని 39 సీట్లు ఇచ్చారు. రెస్టారెంట్ 2 ఓడిపోయారు ఉప ఎన్నికల్లో. 39 సీట్లు ఇస్తే బీఆర్ఎస్ చేస్తున్న పని ఏంది? ప్రజలు చూస్తున్నారు కదా. అట్లాగే మీకు 64 సీట్లు ఇచ్చి ఉప ఎన్నికల్లో మరో 2 సీట్లు అదనంగా ఇచ్చి సిపిఐతో కలిపి 67 సీట్లు మీకు ఇస్తే మీరేం చేస్తున్నారు? శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దు అనుకుంటున్నారు. తప్పు అంటున్నాను. కేసీఆర్ గారు గతంలో చేసిన తప్పదే. శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దని మొదట్లో గెలిచిన అప్పుడు దాదాపు సగం సీట్లు అటు పక్కన 63 మీకు వచ్చినాయి. 58 సీట్లు అటు పక్కన, 59 సీట్లు అటు పక్కన ఉన్నాయి కదా. మరి 57, 55 సీట్లు పక్కన ఉన్నప్పుడు అందరినీ చేర్చారు కదా. 15 సీట్లు గెలుచుకున్న టీడీపీని మొత్తం కలిపేసుకున్నారు 2 తప్ప. 21 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీని మొత్తం మింగేశారు 13 తప్ప, 6 తప్ప. అట్లాగే 2 వైసీపీ, 2 బిఎస్పీ, ఇట్లా అందరి ఇండిపెండెంట్, ఆఖరికి సిపిఐ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ దేవరకొండ ఆయన కూడా మింగేశారు కదా. చూశారు అంటే అన్ని పార్టీలు మింగేసి నేను శత్రుశేషం లేకుండా చేసుకుంటా అన్నారు. కానీ 2018 వచ్చే వరకు మళ్ళీ ఏం చేశారు ప్రజలు? సరే టీడీపీ అప్పటికి అవుట్డేటెడ్ అయిపోయింది, కాంగ్రెస్ కు 19 సీట్లు 2 సీట్లు తప్పించారు. అప్పుడు కూడా అదే పని చేశారు, సిఎల్పీలు నిర్ణయం చేసుకున్నారు కదా. ఒక బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరు పోలేదు, అంతే, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అటువంటి అప్పుడు మరి రెండోసారి బీజేపీకి 1 సీట్ ఇచ్చారు. మొదటిసారి 5 ఇస్తే 5 పోలేదు, 1 కూడా పోలేదు రాయలసీమ. అట్లా చూసుకుంటే ప్రజల తీర్పు ఏందో అర్థం చేసుకోకుంటే ఇట్లా ఉంటది అంటున్నాను. ఆనాడు కూడా మన పార్టీ ఫిరాయింపులు చేశారు కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించొద్దు, మీరు వాళ్ళందరూ రాళ్లతో కొట్టండి లేకపోతే నిలదీయండి అని చెప్పి ఓడించండి అని రేవంత్ రెడ్డి గారు పిలిపించారు. నిజంగానే నిజంగా చెప్పాలంటే ప్రజలు కూడా రేవంత్ రెడ్డి గారు పిలుపుని అందుకొని 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీడీపీలో వచ్చి మన టీఆర్ఎస్ లో చేస్తే ఏది 2018 తర్వాత గెలిచిన వాళ్ళు ఒక్కరు తప్ప, సబితా ఇంద్రెడ్డి తప్ప అందరినీ ఓడించారు కదా. చూశాం కదా. అంటే మీ మాట నమ్మి ఓడిస్తే మరి మీరు చేస్తున్న పని ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? పిలిపియాలి. ఇప్పుడు వచ్చిన 10 మందిని ఓడించండి, పిలిపియాలి అవతల వాళ్ళు కూడా. ఫిరాయింపుల విషయం ఒకటే కాదు, మీరు నీటి పంచాయతీ నుంచి మొదలు పెడితే అన్ని కూడా ద్వంద్వ విధానాలు అవలంబిస్తారు. వాళ్ళ పని చేస్తారు, మిమ్మల్ని విమర్శిస్తారు. ఇప్పుడు మీరు ఆ పని చేస్తున్నారు, వాళ్ళు విమర్శిస్తున్నారు. అందుకనే శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దని కేసీఆర్ భావిస్తే ఆ శత్రువే ముందుకు వచ్చినట్టు. బండేవాడు గుండేవాడు అంటే ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు అట్లా అడుగుతాడు. ఎవరంటే హరి ఎక్కడున్నాడరా అంటాడు. ఈ స్తంభమును చూపగలవాడి స్తంభం నుంచి చంపేస్తాడు. చూసింది కదా. అట్లానే కేసీఆర్ గారు కూడా బండేవాడు గుండేవాడు అసలు ఉన్నాడా లేదా, బీజేపీ ఎక్కడుంది అని అన్నది కదా. మరి బీజేపీ మిమ్మల్ని ముంచి 8 సీట్లు, మన పార్లమెంట్ సీట్లు 8 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది కదా. ఆ 8 ఇవ్వకపోతే మీరు అధికారంలోకి వచ్చేవాళ్ళు కదా. బీజేపీ ఎన్ని సీట్లు గుంజుకున్నా, ఎన్ని ఓట్లు గుంజుకున్నా ఆ నష్టం మీకే అయింది కదా. మరి వాడేవాడు వీడేవాడు అంటే ఏమైంది? అడ్డొచ్చేవాడు అంటే ఇట్లా జరుగుతుంది. అందుకనే ఇవాళ కేసీఆర్ గారు కూడా మన కేసీఆర్ గారి అహంకారానికి 100 రెట్ల అహంకారంతో ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు ఉంటుంది. సమావేశం ఏమిటి? సర్పంచులకు అభినందనలు. బెస్ట్ సర్పంచులకు అభినందనలు ఇచ్చారు. వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళ మద్దతుదారులు గెలిచిన దానికి వాళ్ళు సంతోషించారు, సన్మానించారు. బాగుంది. అట్లాగే పంచాయతీలకు ఏం చేస్తారు? రాష్ట్ర వ్యాప్తంగా కొడంగల్, కోసిగి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులకు 5 లక్షల రూపాయలతో ఒకటి, మైనర్ పంచాయతీలకు 10 లక్షలు మేజర్ పంచాయతీలకు ఇస్తే దాన్ని ఆహ్వానించిన చాలా సంతోషం అన్న. ఎందుకంటే స్థానిక ప్రభుత్వాలు బలోపేతం చేయకుండా మీరేమో కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటారు, కేంద్రం నుంచి నిధులు కావాలంటారు, కిందికి మాత్రం రూపాయి ఇవ్వమంటే కష్టం కాదు. అందుకని కిందికి నిధులు ఇస్తా అంటే స్థానిక ప్రభుత్వాలకు నేను ఆహ్వానించిన. కానీ ఆ తర్వాత అదే సభలో ఆయన మాట్లాడిన విషయం ఏంటంటే దుర్మార్గమైన విషయాలు అడిగారు. మీరు నిజంగానే అసెంబ్లీకి రమ్మని కోరింది చాలా కరెక్ట్. కేసీఆర్ గా అసెంబ్లీకి రావాలి. నిన్న కాక మొన్న ఇంత సాఫ్ట్ గా మాట్లాడారు మన రేవంత్ రెడ్డి గారు. అయ్యా కేసీఆర్ గారు అసెంబ్లీకి రండి, మీరు అసెంబ్లీలో మాట్లాడండి, మీ గౌరవానికి భంగం కలిగించను, మీరు ఎట్లా వచ్చినా మీరు వస్తే అసెంబ్లీకి వస్తే మిమ్మల్ని గౌరవిస్తాం, మీ మర్యాదకి భంగం కలిగించను, మీరు మాట్లాడేందుకు టైం ఇస్తామని చెప్పారు కదా. మరి అదే పోయి మళ్ళీ వెంటనే ఈ సభకు వచ్చే వాళ్ళు ప్రజలను చూడగానే పూనకం వస్తుంది. వీళ్ళందరికీ నాకు అర్థం కాదు. ఏం చేసిండు? ఏది పడితే అది మాట్లాడండి. ఒక ఆయన పొడుగోడు అంటాడు, ఒక ఆయన పొట్టోడు అంటాడు. మరి మిమ్మల్ని కూడా అట్లా అనేవాళ్ళు ఉంటారు కదా. అందుకని ఒక మాట మనం ఎదుటివాడిని అంటే మనకు 4 మాటలు ఎదురొస్తాయి. అదే కేసీఆర్ గారు తెలుసుకోవాలి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. 2029లో ఏమవుతుంది కాదు, మహానుభావ ఈ 3 ఏళ్ళు ఏం చేస్తారో చెప్పండి అంటున్నాను.
రేవంత్ రెడ్డి గారిని మన ప్రజలు ఏమడుగుతున్నారంటే 2 ఏళ్ళు అయిపోయింది, 6 గ్యారెంటీలు, 13 హామీలు, 420 మన వాగ్దానాలు ఇవన్నీ పోయినాయి కదా, ఎన్ని వచ్చినాయి ఎన్ని పోయినా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ప్రజలకు తెలుసు కదా, 2,000 4,000 పెన్షన్ అయిందా లేదా ప్రజలకు తెలుసు, 18,000 రైతు కూలీలకు అందుతున్నాయా ప్రజలకు తెలుసు, 12,000 మన కౌలు రైతులకు అందుతున్నాయా ప్రజలకు తెలుసు, చూస్తున్నా 2,500 మహిళలకు అందుతున్నాయా లేవో ప్రజలకు తెలుసు. ఇవన్నీ ఆచరణ కనపడుతున్నాయి కదా, ఏం జరిగింది ఏం జరగలేదని. ఉచిత బస్సు వచ్చింది తెలుసు, అది కూడా చెప్తున్నాను. 200 యూనిట్ల కరెంట్ ఫ్రీగా వచ్చింది తెలుసు, రుణమాఫీ సగం కాదు 30 ఎంతో అయింది తెలుసు. ఇవి చూస్తున్నారు. ప్రజలు ఏం చేస్తున్నారంటే, ప్రజలు చరిత్ర మాత్రం ఎందుకు అంటున్నారంటే, కాలంబు రాగానే కాటేసి తీరుతారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు అన్నట్టు వాళ్ళ కాలం ఎప్పుడు వస్తుంది, ఓటింగ్ ఎప్పుడు వస్తుంది. మీరు మాట్లాడుకుంటే ఇవన్నీ చూస్తుంటారు, తమాషా చూస్తుంటారు, మీ తమాషా వాళ్ళ తమాషా చూస్తుంటారు. చివరికి నిర్ణయం చేసేది వాళ్ళు అంటున్నాను. 2029లో మాది ప్రభుత్వం, నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాను అని బిర్రవీగితే 28 దాకా ఉంటావా ఉండవా అని కేటీఆర్ అంటాడు. తప్పదు కదా, ప్రతిపక్షం కదా, మీ మాటకి మాట అంటారు కదా. కానీ ప్రజలు ఈ రెండు గమనిస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ తెచ్చుకుందామా, బీఆర్ఎస్ని తెచ్చుకుందామా, లేకుంటే మిమ్మల్ని భరిద్దామా, మీకే అధికారం ఇద్దామా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కంటోన్మెంట్ ఎన్నికలు చూసిండ్రు, నిరూపించిండ్రు. జూబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికలు నిరూపించిండ్రు. పంచాయతీ ఎన్నికలు నిరూపించిండ్రు. కానీ కింద పడ్డా మాదే పైన పడ్డా మాదే చేయని ప్రతిపక్షం కూడా తప్పే. మీరు అంటున్న మాట కూడా తప్పే అంటున్నాను. అందుకని రేవంత్ రెడ్డి గారు సభ్యత గల భాష అలవాటు చేసుకోవాలి. ఎదుటి వాళ్ళని తిడితే లాభం లేదు, విధానపరమైన చేయండి. మీ 10 ఏళ్లలో మీరు పాలమూరు రంగారెడ్డికి ఏం చేసింది కరెక్ట్ మాట్లాడండి. ఈ 2 ఏళ్లలో మీరేం చేశారు వీళ్ళు కరెక్ట్ మాట్లాడాలి. ఈ రెండు విడిచిపెట్టి ఇవాళ ప్రజలను అన్యాయం చేస్తున్నారు. ప్రజలు ఒక రకం చెప్పాలంటే అయోమయంలో నిడుతున్నారు. ప్రజలు అయోమయంలో పడ్డరు. మీ మాటలు వింటుంటారు. అంగట్లో అన్ని అరుస్తుంటే చేపల బజార్లో నడుస్తున్నది వింటుంటారు. ఈ హోరు తగ్గిన తర్వాత ఎన్నికలప్పుడు మీరేం చేశారు, మీ పనితీరుకు ప్రోగ్రెస్ కార్డు ఎక్కడ దొరుకుతుంది, ప్రజల్లో దొరుకుతుంది. మీరు పాసా ఫెయిలా, ఫస్ట్ క్లాసా లేకుంటే సెకండ్ క్లాసా లేకుంటే హై ర్యాంకా ప్రజలు తెలుస్తారు. అప్పటిదాకా మీ మాటలు పూటాలు వింటూనే ఉంటారు, మీ మాటలు గమనిస్తూనే ఉంటారు, అప్పుడు తెలుస్తుంది అంటున్నారు. అందుకని రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ 3 ఏళ్ళు మంచి పని చేయండి. నిజంగానే మీరు అన్న స్థానిక ప్రభుత్వాలు బలోపేతం చేయండి. అట్లాగే మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు జరిపించండి, మున్సిపాలిటీ ఎన్నికలు జరిపించండి. గ్రేటర్ హైదరాబాద్తో అన్ని ఒక 6 నెలల్లో పూర్తి చేసుకోండి. మొత్తం అన్ని ఎన్నికలంటే 6 నెలలు కూడా అవసరం లేదు, 3 నెలలు పూర్తి చేసుకోండి. 3-4 నెలల చేసుకొని మళ్ళీ 2.5 ఏళ్ల దాకా ఎన్నికలు రావు కదా, మీరు అద్భుతంగా పరిపాలించండి. మీరు మీద రీతిలో మీ ముద్ర వేసుకోండి, తప్పనిసరి ప్రజలు ఆదరిస్తారు. కానీ ఇట్లా ఈ ప్రతిపక్షాలు ఏది పడితే తిట్టుకుంటూ మేము మాత్రం గొప్ప అని చెప్పుకుంటూ మీరు రేపు అధికారంలోకి మేమే వస్తామనే దాన్ని మాట్లాడుతున్నారంటే, గతంలో ప్రభుత్వం చేసిన మన బీఆర్ఎస్ చేసిన తప్పులు మీరు చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ప్రజా తీర్పును గౌరవించానంటే ప్రజలు తీర్పు ఇచ్చేదాకా ఆగండి. నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటే ఖచ్చితంగా రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీలో రేపు ఏం జరుగుతుందో తెలియదు. కర్ణాటక చూస్తున్నా, మీరు కూడా అది అధికంగా అహంకారానికి పోతే మీరు చేద్దాం.